వీడుతూ ఉన్నాయి. ఇప్పటికే 15 మంది కార్మికులతో కూడినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ధర్మస్థల ఆలయంలో 13 చోట్ల ఇప్పటికే ఆ మృతదేహాలను వెలికి తీసేందుకు ఆ పారిశుద్ధ కార్మికుడిని తీసుకెళ్లి గుర్తించి అక్కడ మట్టి తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఆ మృతదేహాలను వెలికి తీసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో హియర్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో బిగ్ అప్డేట్ మీకు అందిస్తోంది ఆర్టీవీ. విచారణలో వేగం పెంచింది సిట్ అధికారులు. విచారణ వేగం పెంచారు. మృతదేహాలని వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించారు. 13 చోట్ల ప్రదేశాలని పారిశుద్ధ్య కార్మికుడు చూపిస్తే ఆ మృతదేహాలని వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. 12 మంది కార్మికులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఏంటి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో ఏంటి ఇంత అలజడి? వందలాది మంది మృతదేహాలు ఎలా పోయాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పాతి పెట్టారు? మీరు చూస్తున్న విజువల్స్ లో నల్ల బట్టలు ధరించినటువంటి ఆ పూర్తి స్థాయిలో మొహం కూడా కనిపించకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తే పారిశుద్ధ కార్మికుడు. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థల ఆలయంలోనే పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసినటువంటి ఆ సదరు వ్యక్తి 2014 వరకు పనిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారణం, ఆయన కుటుంబంలో నుంచి కూడా ఒకరికి పెద్ద ఎత్తున భయభ్రాంతలకు గురి చేసే విధంగా ఈ రకంగానే ఆందోళన వ్యక్తమైంది. ఆయన కుటుంబీకులను కూడా భయభ్రాంతకు గురి చేశారు. ఆయన కుటుంబీకులను కూడా వేధించారు. ఒకసారి మీకు మరిన్ని అప్డేట్స్ అందించే ముందు, అక్కడ స్పాట్ నుంచి మరిన్ని విజువల్స్ తెలుసుకునే ముందు మీకు కొంత టైట్ మ్యాన్ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మీకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ అంశాన్ని తెరదీసుకోబోతున్నాను. సో మీరు చూస్తున్నటువంటి విజువల్స్ గమనించండి. మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో అక్కడ మృతదేహాలకు సంబంధించేటువంటి వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆ వెలికి తీసే ప్రక్రియ మీరు లైవ్ విజువల్స్ ద్వారా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ధర్మస్థల మిస్టరీని ఒక్కొక్కటి ఛేదించే ప్రయత్నం అక్కడి సిట్ అధికారులు చేస్తున్నారు. సో సిట్ అధికారులు చేసేటువంటి ప్రయత్నం ఎలా జరిగింది, ముందుగా ఈ విషయం ఎలా బట్టబయలైందని మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, జూన్ 22 మొదటిగా పారిశుద్ధ కార్మికుడు, అక్కడ పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికుడు శానిటరీ లేబర్ ఆయన జూన్ 22న ఈ ప్రయత్నం చేసి ఒక లేఖ రాసుకొచ్చాడు. ఆ లేఖలో ఏముంది అని చూస్తే కనుక, ఆ లేఖలో నేను 1998 నుంచి 2014 మంది అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగేటువంటి విషయాన్ని ముందుగా లేఖ ద్వారా ఆయన రాసి పంపించే ప్రయత్నం చేశాడు. ఆ లేఖ జూన్ 22న బయటికి విడుదలైంది. అది పోలీసుల వరకు చేరింది. అయితే దీన్ని ధృవీకరించడంలో భాగంగా జూన్ 27 ఎగ్జాక్ట్గా 5 రోజుల తర్వాత కొంతమంది లాయర్లు దాన్ని ధృవీకరించారు. ఎస్, ఈ కార్మికుడు అక్కడ పనిచేసిన వ్యక్తే, ఇది ఆయనే రాసినటువంటి లేఖ, దీన్ని మేము ధృవీకరిస్తున్నామని చెప్పి ఒక 2 లాయర్లు కూడా దాన్ని సంతకం చేశారు. ఆ తర్వాత జూలై 3వ తేదీన దక్షిణ కన్నడ ఎస్పీకి ఈ లేఖ చేరింది. దక్షిణ కన్నడ ఎస్పీకి ఈ లేఖ లాయర్ల ద్వారా చేరింది. ఆ తర్వాత ఇక్కడ ఈ వ్యక్తి పేరు ఎందుకు మేము చెప్పడం లేదు, వ్యక్తి పేరు ఎందుకు బయటకు రావడం లేదంటే బికాస్ అది చాలా పెద్ద విషయం. ఈరోజు ప్రపంచమే ధర్మస్థల ఆలయంలో నిజంగా ఇటువంటి సంఘటనలు జరిగాయనే రకంగా ముక్కున వేరేసుకొని ఆశ్చర్యంగా, అనుమానంగా, భయంగా చూస్తోంది. కాబట్టి అక్కడ కుటుంబం కూడా, దీని వెనుక ఉన్నటువంటి కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం, చరిత్ర కలిగినటువంటి కుటుంబం అటువంటి ఆరోపణలు కూడా కుటుంబం ఎదుర్కొంటోంది. కాబట్టి ఇప్పుడు ఆ పారిశుద్ధ కార్మికుడి పేరు బయటికి రాకుండా పోలీసులే చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ పోలీసులకి జూలై 3న ఆ లాయర్లు సంతకం చేసినటువంటి ఆ లేఖ లాయర్లతో సహా వెళ్లి ఎస్పీ కంప్లైంట్ చేశారు. ఆ తదుపరి జూలై 4వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ లో ఏం ఫిర్యాదు అందిందని చూసినప్పుడు 1998 నుంచి 2014 వరకు నేను అక్కడ పనిచేస్తున్న క్రమంలో కొన్ని వందలాది శవాలని, కొన్ని వందలాది మృతదేహాలని నేనే నా చేతులారా అత్యాచారానికి గురైనటువంటి ఆ మైనర్ అమ్మాయిల యొక్క మృతదేహాలని నేనే నా చేతులారా నేను పాతి పెట్టాను అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఎఫ్ఐఆర్ నమోదైంది జూలై 4వ తేదీన. ఇక వెరీ నెక్స్ట్ విత్ ఇన్ 1 వీక్ లో జూలై 11వ తేదీన మళ్ళీ బెల్తంగడి కోర్టుకి ఆ ఫిర్యాదుదారుడు అంటే పారిశుద్ధ కార్మికుడు అస్థిపంజర అవశేషాలు సమర్పించాడట. ఎస్, నేనే చేశాను, మరి నా దగ్గర ఆధారం ఉండాలి కదా. సో ఆధారాన్ని పట్టుకొని వచ్చాడు ఆ పారిశుద్ధ కార్మికుడు. సో ఆధారాన్ని తీసుకొని కొన్ని అవశేషాలని, బోన్స్ ని, ఎముకల్ని తీసుకొని ఓ బ్యాగ్ లో పట్టుకొని వచ్చాడు ఆ కోర్టుకి, బెల్తంగడి కోర్టుకి. ఆ తర్వాత జూలై 15న
సిట్ ఏర్పాటు చేయాలని లాయర్ల నుంచి డిమాండ్ వ్యక్తమైంది. చాలా మంది ప్రజలు కూడా గమనించారు కాబట్టి అందరి నుంచి కూడా ఒకే డిమాండ్, ఏర్పాటు చేయండి, విచారణ చేయండి, విచారణ చేయండి. సో ఈ ఆదేశాలు, ఈ డిమాండ్లు, ఈ యొక్క నినాదాలతోనే జూలై 16న సిద్ధరామయ్యకి లాయర్లు కలిశారు. జూలై 20న సిట్ ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు ఈ సిట్టే ఇప్పుడు చాలా క్లుప్తంగా, వివరంగా అన్ని విషయాలని బయటకు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఈ సిట్ అధికారులే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీకు ఈరోజు జరిగినటువంటి ఆ విజువల్స్ మీకు చూపిస్తాను నేను. ఆ విజువల్స్ లో మీరు గమనిస్తే ప్రస్తుతానికి ఈ ఘటనలో ధర్మస్థలకు సంబంధించిన అంశం చూడండి. ఇక్కడ ఆ పారిశుద్ధ కార్మికుడు ఆయనే పూర్తిగా నల్ల దుస్తులు ధరించి ఆయన మొహాన్ని ఎక్కడా రివీల్ కాకుండా ఆయనే స్వయంగా స్పాట్లు చూపిస్తున్నాడు. నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చినటువంటి ఆ మహిళల మృతదేహాలు, ఆ చిన్నారుల మృతదేహాలు, ఆ మైనర్ విద్యార్థుల యొక్క మృతదేహాలు, అత్యాచారానికి గురైనటువంటి దాడి ఆనవాళ్లు కలిగినటువంటి ఆ యొక్క మృతదేహాలను మొత్తాన్ని కూడా ఇక్కడే నేను పూర్తిగా పూడ్చివేశానని చెప్పి ఆ సదరు కార్మికుడు ఇక్కడ విజువల్స్ చూపిస్తున్నాడు. చూడండి, విజువల్స్ గమనించండి. ఆ విజువల్స్ లో పూర్తిగానే మళ్ళీ చెప్తున్న వ్యక్తి ఎందుకు అంతలా పూర్తిగా మొహానికి పూర్తిగా మాస్క్ వేసుకున్న నల్లబట్టలు ధరించాడంటే దీని వెనుక ఆరోపణలు ఎదుర్కొంటోంది హెగ్డే కుటుంబం. 800 ఏళ్ల చరిత్ర క్రితం సంబంధించినటువంటి ఒక చరిత్ర అది. 800 ఏళ్ల చరిత్రకు సంబంధించినటువంటి ఒక కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది కాబట్టి దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఇంకా మన క్వశ్చన్ మార్కే. కానీ ఆ వ్యక్తికి తెలిసి ఎవరున్నారు, ఎవరిలా చేయించారనేది. సో తన ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. 2014లో తను వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం తన కుటుంబంలో నుంచి కూడా ఒకరు ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్నారు, ఒకరు ఇటువంటి భయాందోళనకే గురయ్యారు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నాడు. ఇక ఎటకలకి ఇక్కడ నేను పశ్చాత్తాపడకపోతే నేను ఈ విషయం పైన ఇప్పటికైనా కనీసం ప్రజలకి, న్యాయస్థానానికి, అక్కడ చేసినటువంటి నిందితులకి శిక్ష పడకుండా ఉన్నట్లయితే నా జీవితానికి అర్థం పరమార్థం ఉండదు, అసలు నేను మనిషినే కాదు అని భావించాడట ఆ సదరు వ్యక్తి. అందుకే ప్రాణాలకు తెగించి బయటికి వచ్చి ఈ విషయాలు వెలువరిస్తూ ఉన్నాడు. ఈ విజువల్స్ మీరు గమనిస్తూ ఉంటే చేతిలో బ్యాగ్ కనబడుతుంది చూడండి. ఆయన మొదటిగా బెల్తంగడి కోర్టుకు వచ్చిన సమయంలో ఈ బ్యాగ్ లోనే, ఇక్కడ కనిపిస్తోంది, ఈ బ్యాగ్ లోనే కొన్ని అవశేషాలను తీసుకొని వచ్చాడు. కొన్ని ఎముకలని పట్టుకొని ఆ బెల్తంగడి కోర్టుకు హాజరయ్యాడు. ఆ తర్వాతనే అందరికీ ఇది నిజమైనటువంటి ఒక నమ్మకం కలిగింది. అందరు కూడా ఆశ్చర్యపోయారు. సో ప్రస్తుతానికి మీకు సీక్వెల్ గా ఎప్పుడు ఏం జరిగింది, ఎలా సిట్ ఏర్పాటు జరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. తాజాగా ఈ రోజు 12 మంది కార్మికులతో కూడిన ఒక బృందం అక్కడికి చేరుకుంది. వారంతా అక్కడ నిజంగానే ఉన్నాయటువంటి వెలికి తీసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే పారిశుద్ధ కార్మికుడు ఇచ్చినటువంటి ఆ సైన్స్ ఆధారితంగానే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేటువంటి ఆ సూచన ఆధారితంగానే అక్కడ వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు అక్కడ వెలికి తీసేటువంటి క్రమంలో నిజంగానే అక్కడ మృతదేహాలు ఉన్నాయా అంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పుర్రెలు బయటపడుతూ ఉన్నాయి, ఎముకలు బయటపడుతూ ఉన్నాయి. నిజంగా అక్కడ బయటపడేటువంటి ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఒక్కొక్కరిని ఆశ్చర్యచకితులు చేస్తూ ఉన్నాయి. ఈ 13 ప్రాంతాలు ఎక్కడైతే